ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరినీ కూడా తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వాలంటీర్లు నిరసన చేపట్టారు. దీనిలో భాగంగా తిరుపతి నగరంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఈ యొక్క వాలంటీర్లు నిరసన చేపట్టారు. వారికి మద్దతుగా సిఐటియు నేతృత్వంలో పెద్ద ఎత్తున వారందరికీ మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. వాలంటీర్లందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి, ఎన్నికలకు ముందు 10,000 ఇస్తామంటూ ప్రకటన చేసినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10,000 రూపాయలు వాలంటీర్లకు ఇవ్వాలంటూ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలంటూ వారంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తిరుపతి నగరంలో ఈ యొక్క సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వాలంటీర్లు చేపట్టినటువంటి నిరసనకు సిఐటియు మద్దతుగా నిలుస్తుంది. సిఐటియు నాయకులు మురళి గారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ఓవరాల్ గా చూస్తా ఉంటే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోకపోగా ఈ రోజు వాళ్ళని విధుల్లోంచి తీసుకోవట్లేదు, ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అనుసరిస్తున్నటువంటి పద్ధతి చాలా అన్యాయంగా ఉంది. ఎన్నికలకు ముందు ఈ వాలంటరీ వ్యవస్థను మేము రద్దు చేస్తాము, మేము అధికారంలోకి వస్తే అని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చుంటే ఎవడు అడిగేవాళ్ళు కాదు. ఎన్నికలకు ముందు ఏమని చెప్పాడు? ఎన్నికల్లో ఏదో రకంగా గెలవాలనే పేరుతో వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం, మాకేమీ ఆ వ్యవస్థ మీద వ్యతిరేకత లేదు, జగన్మోహన్ రెడ్డి 5,000 రూపాయలతోనే పని చేయించుకుంటున్నాడు, శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాడు, మేము అధికారంలోకి వస్తే 10,000 ఇస్తామని చెప్పారు. ఆయన చెప్పడమే కాదు, ఆయన సహచరులుగా ఉన్నటువంటి అనేక మంది జనసేన వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, పదే ఈ విషయాన్ని అన్ని సభల్లో చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత బోడి మల్లన్న అనే చందంగా ఓడమల్లన్న పోయి బోడి మల్లన్న చందంగా ఈ రోజు వ్యవహరిస్తున్నట్టు ఆయన పని అయిపోయింది, అధికారంలోకి వచ్చేశాడు. ఇప్పుడేమో అసలు వాలంటీర్లు ఎవరు అన్నట్టుగా ప్రవర్తిస్తాడు. కనీసం వాళ్ళకి నిరసన తెలియడానికి కూడా అవకాశం లేకుండా పోలీసులు కనీసం వాళ్ళకి అనుమతి కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇది చాలా అన్యాయమైనటువంటి. వీళ్ళంతా చదువుకున్నటువంటి వాళ్ళు, తెలివితేటలు కలిగిన వాళ్ళు, పెద్ద చదువులు చదువుకొని ఈరోజు రాష్ట్రంలో ఒక దయనీయమైన పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవడానికి వాలంటీర్ల వ్యవస్థే. అత్యున్నతమైనటువంటి చదువులు చదువుకొని 5,000 రూపాయలు పనికి వచ్చారంటేనే అర్థం చేసుకోవాలి పాలకులు ఎంత అట్టర్ ఫెయిల్యూర్ గా ఉందో వ్యవస్థ అని చెప్పి. కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి తగిన పని నువ్వు వాలంటీర్ల వ్యవస్థ కాదు, వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసేయి. లేదే ఇంతమంది 1,00,000 మందిని ఎన్ని చోట్ల పని చేయించుకోకూడదు, ఎన్ని రకాలుగా పని చేయించుకోకూడదు, అన్ని రకాలు ఇంత పెద్ద మానవ వనరులు ఇంత చదువుకున్నటువంటి వాళ్ళు యూత్ ఇంతమంది ఉంటే వీళ్ళని పని చేయించుకోకుండా అదేదో జగన్మోహన్ రెడ్డి పార్టీ, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు వైసీపీ అన్నట్టుగా వ్యవహరించడం అనేది ఏమాత్రం వీళ్ళంతా మనుషులు, వీళ్ళకి కుటుంబాలు ఉన్నాయి, వీళ్ళకి తల్లిదండ్రులు, బిడ్డలు, వీళ్ళని నమ్ముకొని జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్న నేపథ్యంలో వాళ్ళ పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. ఎన్నికలకు ముందు నువ్వు ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని అడగడం అనేది న్యాయమైనటువంటిది. ఎన్నికలకు ముందు రిలయన్స్ వాళ్ళకి 5 లక్షల ఎకరాల భూములు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదే? కానీ నిన్న మంత్రిమండలి సమావేశంలో 5 లక్షల ఎకరాల భూముల్ని మేము రిలయన్స్ వాళ్ళు ఎక్కడ అడిగితే అక్కడ, ఎంత అడిగితే అంత ఇస్తామని చెప్పి ఒక స్వీపింగ్ గా తీర్మానం చేసి ఈరోజు రిలయన్స్ వాళ్ళకి ఉపయోగపడే పద్ధతిని తీసుకున్నారు. అదే మాదిరి అదానీ విషయంలో రాష్ట్రం మొత్తాన్ని రాసి పెట్టేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు కార్పొరేట్ కంపెనీలకు ఇంత ఎర్రతివాజీ పరిచి వాళ్ళు నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంటే ఇట్లా మిమ్మల్ని నమ్ముకొని, ప్రభుత్వాలు నమ్ముకొని, గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి ఈరోజు ఇంత అన్యాయంగా ప్రవర్తించడం ఏ మనిషి అంగీకరించ, మానవత్వం ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా అంగీకరించరు. ఈ 2.5 లక్షల కుటుంబాలు ఉన్నటువంటి వాలంటీర్లందరినీ కూడా ఈ రోజు దగ్గరికి చేర్చుకోవాలి, వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి సిఐటి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్ల వ్యవస్థనంతటిని కూడా తిరిగి కొనసాగించాలన్నటువంటి డిమాండ్ ను తెరపైకి తెస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ అమలు చేయాలంటున్నారు. ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు హామీ విస్మరించారు, వాళ్ళని రోడ్డును పడేస్తారు. ఏ విధంగా చూడాలి? మనకు అధికారంలోకి రాకముందు ఓట్లు వేసుకునే దానికి ఏదైతే ఓట్లు వేసుకునే దానికి హామీ ఇచ్చారు, ఓట్లు వేసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఎవరు ఎక్కడ పోతే ఏముంది, ఎవరు ఆడ రోడ్లు పడితే ఏముంది అని చెప్పనే భావనలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇప్పటికైనా కానీ మంచి హృదయంతో ముఖ్యమంత్రి గారు స్పందించి వారిని వెంటనే విధుల్లోకి తీసుకొని వాళ్ళ కుటుంబాలని వీధిన పడకుండా వాళ్ళని కాపాడి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని, వాళ్ళకి ఏదైతే ఎన్నికల్లో భాగంగా 10,000 రూపాయల జీతం ఇస్తానన్నాడో అది వెంటనే ఇంప్లిమెంటేషన్ చేసి ఏదైతే ఇప్పుడు 6 నెలలుగా బకాయిలు ఉన్నాయో అవి వెంటనే ఇచ్చేసి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. ఈరోజు లక్షలాది కుటుంబాలు ఈరోజు రోడ్డును పడ్డాయి. వాలంటీర్లంతా కూడా చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాలన్నటువంటి డిమాండ్ వినిపిస్తుంది. ఏ విధంగా చూడాలంటారు?
ఈరోజు 2.5 లక్షల మంది విద్యా వాలంటీర్లకు సంబంధించినటువంటి ఒక పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత ఆ వ్యవస్థ ద్వారా ప్రజలకు అనేక రకాలైనటువంటి సౌకర్యాలకు ఉపయోగపడేవాళ్ళు. అట్లాంటి వాళ్ళనన్నీ కూడా తొలగించేసి ఈ రోజు వాళ్ళ రోడ్లలో పడిపోయి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా చిన్నాభిన్నమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు వాగ్దానాన్ని 5,000 రూపాయలు కాదు 10,000 రూపాయలు ఇస్తాను, మీ వాలంటీర్ల వ్యవస్థను నేను కొనసాగిస్తానని చెప్పి అన్నాడు. ఈ రోజు కూటమి వచ్చి 7 నెలలు అధికారంలోకి వచ్చినప్పటికి కూడా ఆ వాగ్దానాన్ని అమలు చేసినటువంటి పోగా మిమ్మల్ని అందరినీ కూడా తీసేస్తున్నాము, మేమేమైనా కొత్త వ్యవస్థను ఏమైనా సృష్టించబోతామా, మిమ్మల్ని అందరినీ కూడా తీసేస్తామని చెప్పిన ధోరణి ఈ రోజు చంద్రబాబు నాయుడు దగ్గర కొనసాగుతా ఉంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. వాళ్ళకి కావాల్సినటువంటి జీతభత్యాలు వాళ్ళ గతంలో కూడా ఎన్నికల ముందుకు సంబంధించినటువంటి పని చేసినటువంటి డబ్బులు కూడా ఈ రోజుకి ఇవ్వనటువంటి పరిస్థితులు. కొంతమంది రాజీనామా చేసినారు, కొంతమంది ఎలక్షన్స్ లో పనిచేయడానికి రాజీనామా చేసినారు, మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా జీతాలకు సంబంధించినటువంటి సమస్య కూడా అదే మాదిరిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే తను ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పని సిఐటి డిమాండ్ చేస్తోంది. దీనికోసం ఒక పెద్ద ఎత్తున పోరాటానికి నాంది పలికింది. ఈ రోజు కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తాను. విద్యా వాలంటీర్లందరినీ కూడా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. కొనసాగించకపోతే రేపు చలో కార్యక్రమానికి కూడా పిలుపునిస్తామని చెప్పని చంద్రబాబు నాయుడుకి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లంతా కూడా రోడ్డుపైకి వచ్చి తమ యొక్క విధుల్లోకి తీసుకోవాలంటూ నినాదాలు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. క్షేత్రస్థాయిలో మంచి సర్వీస్ చేసినటువంటి వీళ్ళని ఇలా రోడ్డును పడేయడం ఏ విధంగా చూడాలంటారు ఒక మహిళ? ఈరోజు వాలంటీర్ వ్యవస్థలో ఎక్కువ మంది మహిళలు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అంటే 5,000కో మామూలుగా పురుషులు వచ్చి పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు. కానీ మహిళలు 5,000 తమ కుటుంబ అవసరాలకు, తమ పిల్లల చదువులకి పనికొస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ వాలంటీర్ వ్యవస్థలో చేరడం అనేది జరిగింది. చేరిన తర్వాత చాలా చిత్తశుద్దిగా పనిచేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. వాళ్ళకి ఏవైతే ఇల్లు కేటాయించారో ఆ ఇళ్లను అంటి పెట్టుకొని వాళ్లకు నిత్యం వాళ్ళ అవసరాలని కనిపెట్టుకుంటూ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఈ రోజు చాలా దారుణంగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. అందులో ఎక్కువ మంది కూడా చదువుకున్నా కూడా వాళ్ళు దీన్ని గవర్నమెంట్ ఉద్యోగంగా అనుకుని వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము కూడా ఐద్వాగా వాళ్ళకి సంపూర్ణమైనటువంటి మద్దతుని తెలియజేస్తా ఉన్నాము. తిరుపతి నగరంలో ఏదైతే సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఈ రోజు సిఐటియు ఐద్వా ఆధ్వర్యంలో తమ యొక్క నిరసన కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని చంద్రబాబు నాయుడు అమలు చేయాలి. 10,000 రూపాయలు వాలంటీర్లకు జీతాలు ఇవ్వాలి. తిరిగి వాలంటీర్ వ్యవస్థను విధుల్లోకి అందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ యొక్క ఉద్యమానికి సంబంధించి ప్రభుత్వం స్పందించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి సిఐటియు మద్దతుగా, ఐద్వా సంఘాల తరపున కూడా మద్దతుగా తమ యొక్క నిరసనను బలంగా వినిపించేందుకు సిద్దమవుతామంటూ హెచ్చరిస్తూ ఉన్నారు.